ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఆలయానికి తరలివచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇస్తున్నామన్నారు. దివ్యాంగులకు పెన్షన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. జులై 1 నుంచి పెంచిన పెన్షన్లు ఇంటి వద్దే అందిస్తామన్నారు. ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకున్నామన్నారు చంద్రబాబు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తీసుకువస్తూ ఉండగా మార్గం మధ్యంలో ఇచ్చోడ వద్ద తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ఉట్నూరుకు తరలించారు. రమేష్ రాథోడ్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం సాయంపేటకు చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్వాగతం పలికారు. వరంగల్ టెక్స్టైల్స్ పార్క్ నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా టెక్స్టైల్స్ పార్క్ లో మొక్కలు నాటారు.